అసలు ఏం చేస్తుందో లేచిందో లేదు, అసలే ఒంట్లో బాగాలేదన్నది. శ్రవంతి రావేరా. చేసిన పూజ, నీ భక్తికి ఒక దండమే తల్లి. ఏం చేయాలి, తప్పదు కదా, కార్తీక మాసం. అయితే కార్తీక మాసం అయితే నీకు ఒంట్లో బాగాలేకపోయినా, జ్వరం వచ్చినా, తలనొస్తున్నా సరే నీకు తలస్నానం చేసి పొద్దున్నే పూజ చేయాలా? ఈరోజు చేయకపోతే ఏమైంది? తప్పదే, ఈ నెల మొత్తం పూజలు చేసుకోవాల్సిందేనే. అవునా? కార్తీక మాసం అయితే ఒంట్లో బాగాలేకపోయినా పూజ చేయాలా? అలా చేయకపోతే దేవుడే అని అంటాడా? మరి అసలు పూజలు ఎందుకు చేయాలి? అసలు ఎందుకు చేస్తారు? అసలు భక్తి అంటే ఏంటి చెప్పవే. అదేం ప్రశ్నే, దిక్కుమాల ప్రశ్న. నువ్వు పూజలు దేనికి చేస్తారు? మనకు ఎలాంటి సమస్యలు రాకుండా అందరూ బాగుండాలా అనేసే కదా పూజలు చేసుకునేది ఎవరైనా. భక్తి అని సపరేట్గా చెప్పడం ఎందుకు? ఈ పూజలు అంటేనే భక్తి కదా, భక్తి ఉంటేనే కదా పూజలు చేసుకునేది. నీ మొహం ఏడ్చినట్టే ఉంది నువ్వు చెప్పిన సమాధానం. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది తెలుసు కదా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆమె బ్రహ్మముహూర్తంలో లేసి దీపం వెలిగిస్తుంది. ప్రతిరోజు చేస్తుంది. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే, ఇంట్లో బాగాలేకపోతే తప్ప ఏ రోజు ఆమె పూజ ఆపలేదు. కానీ ఎప్పుడు చూడు వాళ్ళ ఇంట్లో గొడవలు అంటూనే ఉంటాయి. ఆ మొహంలో ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మరి ఆమె అంతగానో పూజ చేస్తుంది, అంత భక్తి ఉంది కదా, మరి అంత పూజలు చేస్తుంది కదా, మరి ఆమెకి ఎందుకు అన్ని కష్టాలు చెప్పు? భక్తి అంటే, పూజలు అంటే ఇట్లా మనకు ఒంట్లో బాగాలేకపోయినా చేయకపోయినా లేచి దేవుడికి చెయ్యాలి, పూజ చేయాలి, దీపం వెలిగించాలి, ఒక్క పొద్దులు ఉండాలి, ఇది కాదే. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. భక్తి అనేది మనసులో ఉండాలి. మానవత్వం, సాటి మనిషికి సాయం చేసే దాంట్లో దేవుడు నిన్ను మెచ్చుకునే ఉద్దేశం ఉంటుంది. అంటే మనలోనే దేవుడు ఉంటాడని అంటారు కదా, అదనేది సాటి మనిషికి సాయం చేయడం వల్ల. గుళ్ళకి వెళ్ళేది మన మనశ్శాంతి కోసం, మన అంతరాత్మని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం. ఆ పూజ దీపం అనేది ఇంట్లో వెలిగించేది నెగిటివ్నెస్ అనేది బయటికి పోవడానికి, అంతే తప్ప సమస్యలు రావద్దు, మన కష్టాలు పోవాలి, ఇంట్లో వాళ్ళంతా సుఖంగా ఉండాలి, ఇది కాదు. అది మన కర్మఫలం. మనమో లేకపోతే మన పూర్వీకులో, మన పెద్దవాళ్ళు ఏదో కర్మ చేసుకుంటే ఆ కర్మఫలం అనుభవిస్తాం. ఆ కర్మ అనేది పోయేంత వరకు అది మనం ఎంత పూజలు చేసినా, ఎంత మొక్కుకున్నా, ఎన్ని దండాలు పెట్టినా, ఎన్ని మొక్కులు మొక్కినా సరే అది పోనే పోదు. కర్మ పోయిన తర్వాతే మన టైం మంచిగా స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచైనా ఈ పూజలు గీజలు చేసుకో, అది నీ ఆత్మ సంతృప్తి, నీకు కాదని చెప్పను. కానీ ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్లో పడే అంతగానం పూజలు చెయ్యకు. ఏ దేవుడు ఒక్క పొద్దుంటేనే నేను నీకు వరమిస్తా, నాకు ఇట్లా పూజ చేస్తేనే నీకు వరమిస్తా అని చెప్పని అనడు. అదే పూజ ఖర్చు పెట్టే డబ్బులు వేరే మనిషికి సాయం చేయడానికి, అవసరమైన వాళ్ళకి దానం చేయి, నీకు ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. బాగానే చెప్పినావు లేవే. నీ భక్తి నీది, నా భక్తి నాది, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. ఏదన్నా ఉంటే నువ్వు చేసుకోవే బయట దాన ధర్మాలు, నాకు అవసరం లేదు అవన్నీ.